వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండల కేంద్రంలో వెంకటేష్ గారితో ఉన్నాము. వీరు ఇక్కడ 16 ఎకరాలలో BSMR కంది సాగు చేస్తున్నారు. BSMR736 కంది. సో ఈ BSMR736 కందిలో వీరు అంతర్ పంటగా సోయాబీన్ కూడా సాగు చేసిండ్రు. ప్రస్తుతం సోయాబీన్ క్రాప్ అయిపోయింది, తీయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ BSMR736 కంది ఉంది. సో ఈ ముఖ్యంగా మార్కెట్లో అనేక కంది రకాలు ఉన్నాయి. సో మనకు LRG41, LRG52, PRG17 ఇటువంటి అనేక రకాల కంది రకాలు మార్కెట్లో ఉన్నప్పటికీ చాలామంది రైతులు రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా BSMR736 కందిని పెద్ద మొత్తంలో సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారు. ముఖ్యంగా ఈ కందిలో మనకు కంది సాగు చేసేలో ఒకటే ముఖ్యమైన మనకు సమస్య అనేది ఉంటుంది. పూత వచ్చిన తర్వాత పూత టైంలో వర్షాలు రాకుండా ఉన్నట్టయితే మనం లాస్ట్ వరకు మంచి సక్సెస్ఫుల్గా మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఒక పూత టైంలో కనుక మనకు వాతావరణం కొంతవరకు సపోర్ట్ చేసినట్లయితే మంచి దిగుబడి అంటే మినిమం 8 క్వింటాల నుండి ఎక్కువ వరకు మనకు 15 క్వింటాల దిగుబడి సాధించిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ పూత రాలకుండా ఉండడానికి మనకు కరెక్ట్గా కాయలు దిగుబడి సరిగా రావడానికి యూరియా, DAP, పొటాషియంతో పాటు చాలామంది రైతులు ఈ మైక్రో న్యూట్రియంట్స్ వాడాల్సి ఉంటుంది. అవి వాడితే మనకు పూత అనేది కొంత రాలకుండా ఉంటుంది, మంచి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది, పూత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో చాలామంది రైతులు వివిధ రకాల పంటల్లో నానోగోల్డ్ అనే మైక్రో న్యూట్రియంట్స్ వాడుతున్నారు, మంచి ఫలితాలు పొందుతున్నారు. సో వీరు కూడా అది వాడడం జరిగింది కాబట్టి క్రాప్ కూడా చాలా బాగుంది, పూత బాగుంది, పక్క కొమ్మలు రావడం అంతా బాగుంది. సో మరి ఇందులో ఎటువంటి వీరు సస్యరక్షణ చర్యలు చేపట్టినరు ఇంత బాగా క్రాప్ రావడానికి? సో వీరి యొక్క అనుభవాలను పూర్తిగా మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటేష్ గారు. మీరు ఇప్పుడు వ్యవసాయము జనరల్గా మీరు చాలా యంగ్ ఏజ్ ఉన్నారు, యువ రైతు ఉన్నారు. మీరు జనరల్గా ఎడ్యుకేషన్ వైపు వెళ్ళకుండా ఇటు వ్యవసాయం వైపు ఎందుకు రావడం జరిగింది? మనము ఎన్ని సంవత్సరాలు చదువుకున్నా కానీ మనకి అవి జాబ్స్ అన్నవి లేవు. అందుకోసమని నేను అగ్రికల్చర్ ఎంటర్ చేసి అంటే అగ్రికల్చర్కి వచ్చేసాను. ఇంతకుముందు డైరీ చేశాను, డైరీ చేసి అగ్రికల్చర్కి వచ్చేసాను. అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ మీద అగ్రికల్చర్ ఇంట్రెస్ట్. ఎన్ని సంవత్సరాల నుండి మీరు వ్యవసాయం చేస్తున్నారు? నేను గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 6 years నుండి. ఏ పంటలు పండించారు గత 6 సంవత్సరాల నుంచి? సోయాబీన్ ఎక్కువ, మాది సోయాబీన్, శనగ, పత్తి, కంది. అంటే ఈ ఏరియాలో చుట్టుపక్కల ఇవే ఎక్కువ పంటలు ఇవే వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫీల్డ్ లో BSMR కంది ఎంత ఏరియాలో వేసాం? మొత్తం మేము 16 ఎకరాలు వేసాం. 16 ఎకరాలు అంతర్ పంటగా మీరు సోయాబీన్ వేసారు. సో లాస్ట్ ఇయర్ ఏ పంట వేసింది ఈ 16 ఎకరాల్లో? ఇలా సోయాబీన్ శనగ ఉండే మొత్తం. సోయాబీన్ శనగ, కంది వేయలేదు. కంది ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఈ టైం వేసాను. అంటే ఇంతకుముందు ఎప్పుడు కందిలో అనుభవం లేదా మీకు? కంది ఉంది కానీ ఈ భూమిలో ఇదే ఫస్ట్. వేరే కంది వేసాను. వేరే కంది. ఎంత మీకు దిగుబడి వచ్చింది అందులో? ఎకరానికి 4 నుంచి 5 క్వింటాలు. ఎంత? అది ఏం రకం కంది రకం? అది అంకురు చారు, మన విజయ, దాంట్లో 5-6 రకాలు. ఈ BSMR736 వేయాలనే ఆలోచన అంటే ఇట్లా ఆ కంది నుండి ఈ కంది అంటే దేని కొరకు అనేది? పోయిన సంవత్సరం దీన్ని చూశాను. అయితే చూసి దీన్ని బాగా వెడల్పు, మంచి పంగలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచి దిగుబడి ఎకరానికి ఇది 12 నుంచి 15 క్వింటాలు వస్తుంది చెప్పి అందుకోసమని తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఈ దీంట్లో BSMR కందితో పాటు మధ్యలో సోయాబీన్ అని వేసారు. మీరు ఎంత దీని దూరం ఎంత తీసుకున్నారు? మీకు కంది విత్తనం ఎంత పట్టింది, సోయాబీన్ ఎంత పట్టింది? ఎకరానికి కంది విత్తనము 4 నుంచి 5 కిలోలు పట్టింది. మేము బాగా ఐడెన్సీ పద్ధతిలో వేసాం. ఇలా అంతర పంటగా సోయాబీన్ వేసాము. డిస్టెంట్ 14 ఫీట్లు దూరంలో వేసాం. ఎందుకంటే కందికి మధ్యన అంతర పంటగా సోయాబీన్ వేసాం. మధ్యలో సోయాబీన్ ఎంత పట్టింది? సోయాబీన్ ఎకరానికి 30 కిలోలు పడుతుంది. ఎకరాన 30 కిలోలు సోయాబీన్. అంటే అంతర పంటగా సోయాబీన్ వేయడం ఏంటంటే మీకు కంది ఒక పంట. ఇప్పుడు సోయాబీన్ వెళ్ళిపోయింది. సోయాబీన్ 90 నుంచి 100 రోజుల క్రాప్. అప్పటిదాకంటే మనకి ఇది స్టార్ట్ అవుతుంది, పూత స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎప్పుడు ఇది ఎప్పుడు విత్తుకున్నారు మీరు? సీడ్ డ్రిల్ ట్రాక్టర్ ఎప్పుడు మన అంటే జూన్ 10 నుంచి 20 మధ్యలో. జూన్ 10 నుండి 20 మధ్యలో ఇప్పుడు అవును. దాదాపు 4 నెలలు అవుతుంది. 4 నెలలు పూత స్టార్ట్. స్టార్టింగ్ మీరు విత్తినప్పటి నుండి మీరు ఈ ఎరువుల యాజమాన్యం స్టార్టింగ్ నుండి ఏం వేయడం జరిగింది? సోయాబీన్కి అయితే 3 స్ప్రేలు పురుగు మందు చేయడం జరిగింది, గడ్డి మందు. ఈ తొగరికైతే కాంప్లెక్స్ ఎరువు అది 14 వాడడం జరిగింది. 14-35 నానోగోల్డ్ వాడడం జరిగింది. కందికి సోయాబీన్కు బాగా గ్రోత్ వచ్చింది నానోగోల్డ్ తోని. 2 సార్లు చేసినాం. అవును, నానోగోల్డ్ బాగా అంటే బాగా రిజల్ట్ ఉన్నది. దాంతో ఏంటంటే హైట్ బాగా పెరుగుతుంది, మంచి కలరింగ్ ఉంటుంది,
ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు సోయాబీన్ లో కూడా అది వాడినరా? నానోగోల్డ్ వాడి సోయాబీన్ అంతకుముందు కూడా సోయాబీన్ వేసిండ్రు కదా? అవును. సో ఇప్పుడు ఈ నానోగోల్డ్ వాడినప్పుడు మీకు రిజల్ట్ మీరు డిఫరెంట్ ఎట్లా తెలుసు? బాగా వచ్చింది. దానికి దీనికి ఎకరానికి 2 కుంటలు తేడా ఉంది. దిగుబడి కూడా పెరిగింది. మీ అబ్జర్వేషన్ పెరిగింది. ఎందుకంటే నేను ఒక చేనుకి వాడడం జరిగింది, ఇంకో చేనుకి వాడలే. మనకు దిగుబడి ఎట్లా వస్తుంది, దీంట్లో దిగుబడి బాగా నచ్చింది, అలా తక్కువ వచ్చింది. బాగా పనిచేసింది. మంది రైతులు వాడుతున్నారు అంటే అందులో అన్ని మైక్రో బాగుంది. ఇప్పుడు ఈ కంది కూడా స్ప్రే చేసాం. ఇది కూడా పూత 1 వీక్ అవుతుంది. అంత బాగా. దీనికి కూడా ఒకసారి స్ప్రే చేసిన? ఒకటేసారి చేసిన. దానికి 2 సార్లు స్ప్రే చేసిన. సోయాబీన్ 2 సార్లు చేసిన. ఎంత మీరు దాని మోతాదు ఎంత వాడినరు? ఎన్ని సార్లు వాడినరు? ఎకరానికి అది 500 బాటిల్ ml. అది ఎకరానికి 200 లీటర్ల ఒక బాటిల్. 1 లీటర్ బాటిల్. అవును. ఎన్ని అంటే ఒక ఎకరానికి ఒకటి వాడిన తర్వాత మళ్ళీ ఈ సోయాబీన్ ఒకసారి వాడినరు కదా? వాడిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు వాడినరు? మరి ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 సార్లు వాడినరు. దాంతో మీకు మంచి రిజల్ట్ మంచిగా వచ్చింది. సూపర్ వచ్చింది. మీకు ఇప్పుడు ఎరువులు ఏమేమి ఇచ్చిండ్రు? యూరియా, డిఏపి, పొటాషియం? ఫస్ట్ సీడ్ వేస్ట్ డిఏపి వేసాము. ఫస్ట్ ఎంత వేసిండ్రు ఎకరానికి ఒక 50 కిలోల బస్తా, ఒక బ్యాగ్. తర్వాత ఇక మామూలుగా స్ప్రేలు చేసుకున్నాం పురుగు మందులు. అంటే మళ్ళీ రెండోసారి మూడోసారి దీనికి అవసరం లేదు. ఈ సోయాబీన్ కూడా వేయలేదు. దేనికి ఒకటేసారి డిఏపి వేసినాం. ఈ 14-35 అది ఒకసారి చిన్న ఉన్నప్పుడు ఇంత వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి చిన్న టైంలో ఒకసారి వేసినాం. అది ఎకరానికి ఒక 20 కిలోలు వేసినాం. 2 సార్లు వాడినాం. వాడాలి. ఏ ఎరువులు వాడాలి? పురుగు మందులు వచ్చే ఇందులో డిసీజ్ మీకు సోయాబీన్లో? అవును. ఇది ఫంగిసైడ్ ఫ్రైఎక్సర్ వాడడం జరిగింది. దాంతో నానోగోల్డ్ కూడా వాడాను. అవును, కలుపుకొని వాడాను. పురుగు మందు క్లోరోఫిటీసీ వాడడం జరిగింది. అవును. ఎన్నిసార్లు స్ప్రే చేసిన? ఇప్పటిదాకా 3 సార్లు అయింది. 3 సార్లు స్ప్రే చేసిన. ఇది కందికి ఉన్న దీనికి కలిపే బట్టి కంది సపరేట్. కందికి అప్పటికి సోయాబీన్ వెళ్ళిపోయింది. అవును. 3 మంత్స్ అట్లా. అవును. 100 రోజులు. ఇప్పుడు సోయాబీన్ మీకు ఎకరాన ఎంత దిగుబడి వచ్చింది? మాకు ఎకరాన 10 నుంచి 12 క్వింటాలు వస్తుంది. 10 నుండి 12 క్వింటాలు. ఇప్పుడు మీకు ఆల్రెడీ తీసిండు కదా? అవును. 10 క్వింటాలు వచ్చింది. 10 క్వింటాలు వచ్చింది. ఎకరాన ఎంత అంటే మీకు ఎంత వచ్చింది ఎకరాన? ఎకరాన 55,000 రూపాయలు. అంటే దాని 5,500 రూపాయలు క్వింటాల్. అంటే ఇప్పుడు ఒక ఎకరంలో మీకు 50,000 ఆదాయం. 50,000 ఆదాయం. దాదాపు 16 ఎకరాలు సోయాబీన్ వేసిండ్రు అందరు? అవును, మొత్తం సోయాబీన్ వేసాం. ఒక 6 ఎకరాలు పత్తి వేసాం. అంటే 16 ఎకరాల్లో 6 ఎకరాలు పత్తి. 6 ఎకరాలు అలాగనే 6 ఎకరాలు పత్తి. ఈ 16 ఎకరాల్లో మాత్రము కంది అంతర పంటగా సోయాబీన్. 16 ఎకరాల్లో ఎకరాన మీకు 50 నుండి 55,000 వచ్చింది. మీకు పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి ఎకరానికి 30,000 అయింది. ఎకరాన 30,000. అంటే మీరు చెప్పేది సోయాబీన్ కంది సోయాబీన్. అంటే మీకు ఎకరాన 20-25,000 ప్లస్ 20-25,000. అంటే మీరు ఈ ఇప్పుడు 16 ఎకరాలలో ఎకరాన 20 నుండి 25,000 లాభం పొందింది. మీకు ఈ కంది కొంత ఏ విధంగా వచ్చినా ఏదైనా రేపు వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డా నష్టమైతే రాదనుకోండి. ఎక్కువ తక్కువ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఈ మనకు వెదర్ మీద అనుకూలంగా ఉన్నది. కొద్దిగా వాతావరణం అనేది అనుకూలిస్తే బాగా దిగుబడి వస్తే మంచి ఆదాయం ఉంటుంది. ఇప్పుడు పెట్టుబడి అయితే వెళ్ళిపోయింది. ఇంకా అదనంగా మీకు ఒక ఇప్పుడు ప్రస్తుతం మీరు దీన్ని ఇప్పుడు ఎప్పటి వరకు ఇది మీకు క్రాప్ వస్తుంది? 4 నెలలు అయింది. జనవరిలో వచ్చేస్తుంది. జనవరి సంక్రాంతి వచ్చేస్తుంది. ఇప్పుడు దీని నుండి ఇప్పుడు మీరు ఈ క్రాప్ చూసిండు కదా? మీరు ఇంత ముందు గత సంవత్సరం ఒకసారి కంది సాగు చేసిండ్రు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల కూడా చాలా మంది రైతులు కంది వివిధ రకాల వెరైటీలు సాగు చేస్తుంటారు. సో వారు వాళ్ళు ఏం చెప్పారు మీకు? ఇది అందరూ బాగా ఏమంటున్నారంటే ఈ తోరి బాగా ఉంది. ఇది ఏ వెరైటీ అంటే నేను BSMR736 చెప్పడం జరిగింది. మన మామూలు కందికి బాగా డిఫరెంట్ ఉన్నది. దీనికి బాగా దీనికి పంగలు ఎక్కువ వేసే గుణం ఉన్నది. దీనికి బ్రాంచెస్ వస్తాయి. మన మామూలు తోరి ఇంత ఉండదు. అది మినిమం 6 ఫీట్కి అయితేనే బాగా ఇది అయిపోతుంది. ఇది ఎందుకంటే బాగా వెడల్పు ఉన్నది. ఇప్పుడు మీ ఫీల్డ్కి వస్తారు కదా రైతులు కూడా? వస్తారు. చూస్తారు. బాగుంది, ఏ సీడ్ బాగుంది అంటారు. వాళ్ళు BSMR736 అంటే వాళ్ళకి ఇది జనరల్ తెలియదు. ఈ సోయాబీన్ లో ఏం వెరైటీ వేసారు మీరు? విక్రాంత్ ఒకసారి వేస్తే విక్రాంత్ అంటే అది సీడ్ జర్మినేషన్ లేక ఒకసారి పోయింది.
మర బారా 08 వేయడం జరిగింది. అదే కంపెనీ, విక్రాంత్ కంపెనీ. బాగుంది, మంచి ఈల్డింగ్ వచ్చింది. ఇప్పుడు ఇందులో మీరు జనరల్గా పత్తి కంది అంటే జనరల్గా రైతులు వాటర్ అనేది అవసరం లేదనుకొని ఇవ్వరు. ఇప్పుడు ఈ కందికి మీరు వాటర్ ఇచ్చాము. సోయాబీన్ వెళ్ళి అంటే ఒకసారి ఇచ్చాము, ఒకసారి ఇచ్చాము. మరి ఇప్పుడు పూతకు ముందు ఇంకోసారి ఇచ్చేస్తాము. ఇక మరి అవసరం ఉంటే ఇంకోసారి ఇవ్వాలి. వాటర్ ఇచ్చేసాం. ముఖ్యంగా ఈ కలుపు అనేది రైతుకు చాలా ఇబ్బంది పెడుతుంటది. కలుపు ఏ విధంగా నిర్మూలించాలి? సరైన సమయంలో మనకు అవి వాటికి సంబంధించిన మనకు నాగాలు అవి ఉంటాయి, అవి మీద కలుపు వర్షాలు విపరీతంగా ఉంటాయి, కలుపు తీయడానికి కూడా అవకాశం ఉండదు. మీరు ఇందులో అసలు ఈ మొత్తం మీ ఫీల్డ్ చూస్తే ఇంత కలుపు అనేది లేదు, చాలా నీట్. కలుపుకు మీరు ఎటువంటి మందులు వాడినరు? నేను ఇది చిన్న ఉన్నప్పుడు సోయాబీన్ తోనే అది పరిశుట్ వాడడం జరిగింది. ఒడిశా BSF కంపెనీ. అప్పుడు చిన్న ఉన్నప్పుడు అది వాడాను. మరి ఇప్పుడు సోయాబీన్ తీసి అంటే పారాక్యూట్ డైక్లోరడం కొట్టేశాను. అంటే ఇప్పుడు సోయాబీన్ మీరు ఎట్లా డిస్టెన్స్ తో వేసుకున్నారు? డిస్టెన్స్ ఎంత దూరం వాటి? ఫీటున్నర. సాలుకు ఫీటున్నర. అది మొక్కకు అది ఐడెన్స్ దగ్గర దూరం. ఆ ఫీటున్నర మధ్యలో మీ కలుపును ఎట్లా చేసాను మీరు? కలుపు గడ్డి మందు కొట్టేసాం. దీనికి ఏం లేదా? సోయాబీన్ దానికి ఉందా సపరేట్ గడ్డి మందు? దానికి ఉంది. అంటే మనకు సోయాబీన్ తోరికి పడ్డా కానీ ఏం కాదు, అదే సేమ్. కందికి కూడా పడ్డా ఏం కాదు. దాని పేరేంది? ఒడిస్సీ. BSF ఒడిస్సీ. ఎంత ఉంటుంది అది? దాని రేటు ఒక 200 లీటర్ వాటర్ 700 రూపాయలు ఉంటుంది. బాగుంటుంది. ఈ సోయాబీన్ తీసినాక పారాక్యూట్ డైక్లోరడం కొట్టేసి మొత్తం కూడా. మరి మీ కందికి ఇప్పుడు దీనికి 20-25 వేల పెట్టుబడి, 30 వేలు అన్నారు కదా సోయాబీన్. ఈ కందికి మీరు ఎంత పెట్టుబడి పెట్టినారు? కందికి మినిమం ఎకరాన 10 నుంచి 15 వేలు అంటే అంతకంటే ఎక్కువ రాదు. అంతే, 10 నుండి 15 వేలు మొత్తం విత్తినప్పటి నుండి మళ్ళీ మన కటింగ్ అయిపోయేదాకా 10 నుండి 15 వేలు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎంత ఉన్నది? ఇంత ముందు 6-7 క్వింటాలు తీసిండు, ఇందులో ఎంత వస్తుంది అనుకున్నారు? ఇప్పుడు నేను నా అనుభవం ప్రకారం 8 నుంచి 10 రావచ్చు అనుకుంటున్నాను. 8 నుండి 10 క్వింటాలు రావచ్చు. 10 అయినా మీకు మంచి రేటే ఉన్నా, మీకు 60,000 రూపాయలు మార్కెటే 6,600 మద్దతు ధర. 6,000 తీసుకున్నా మీకు 60,000 రూపాయలు వచ్చిన 15,000 ఖర్చు 45,000 మంచి వాతావరణ అనుకూల నుంచి మీరు అనుకుంటే వస్తే ఎకరాన 40,000 అనేది బాగా లాభం. ఇటు మీకు ఇది సోయాబీన్ నుంచి ఒక 20,000 ఆదాయం, అంటే ఎకరాన 60,000 ఆదాయం వచ్చింది. సో మీరు ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే చాలా మంది రైతులు కంది ఏక పంటగా వేస్తారు, మధ్యలో ఏం వేయరు, అది మొత్తం విపరీతంగా గడ్డి అయిపోతుంది. ఆ గడ్డి కొరకే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, చాలా లాస్ అవుతుంటారు పెట్టుబడి పెట్టి కలుపు మందు. సో మీరు అంతర్ పంటగా సోయాబీన్ వేసింది కాబట్టి మీకు ఆదాయం వచ్చింది, కందికి కూడా సేఫ్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఎవరైనా కొత్తగా రైతులు మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఈ కంది వేయాలనుకుంటే వాళ్ళు మీరు ఇచ్చే సలహా ఏంది? నేను కంది వేయాలనుకుంటే కనీసం BSMR736 వేయాలనుకుంటున్నాను, చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అయితే ఇది వచ్చే సంవత్సరం ఇక్కడ నుంచి సీడ్ తీసుకుంటారా అంటే కొందరు అన్నారు, తీసుకొని వేస్తామని అని చెప్పిండ్రు. అవును. ఇప్పుడు ముఖ్యంగా రైతులు చాలా ఎక్కడ చూసినా ఈ నానోగోల్డ్ అని వాడుతున్నారు. అవునవును, బాగుందని చెప్తున్నారు. అవును. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ రియల్ గా రియల్ మాకు, ఎందుకంటే నేను దాని రిజల్ట్ చూడడానికి ఒక చేనుకు వాడినా, ఇంకో చేనుకు వాడాలి. మీరు 2 సార్లు వాడిన సోయాబీన్ వాడినా, కందికి వాడినా 1 వీక్ అవుతుంది వాడిన దానికి బాగా తేడా ఉన్నది. చాలా మంచి రిజల్ట్ ఉంది. అన్ని రకాల న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. అవును, ఆర్గానిక్ కదా, అదే ఆర్గానిక్, అన్ని రకాల మైక్రో. అవును. సో ఇంకేదైనా చెప్తారా మీరు కొత్తగా రైతులకి? ఇంతేనా? సో ఇది మనకు వెంకటేష్ గారు చెప్పేది. ముఖ్యంగా రైతులు పత్తి సాగు చేసేటప్పుడు పత్తిలో ఎక్కువ పెట్టుబడి అనేది అవుతుంది. సో ఆ పెట్టుబడి వెళ్ళక కొన్ని సమస్యల వల్ల లాస్ అవుతుంటారు, కొంత పెట్టుబడి లేక కూడా రైతులు సాగు చేయలేకపోతారు. అటువంటి ఎవరికైనా ఉంటే వారు పత్తి సాగు చేయకుండా కొంత నీటి వసతి ఉంటే ఈ BSMR736 కంది సాగు చేసినట్లయితే మినిమం 8 క్వింటాలు, మ్యాక్సిమం 15 క్వింటాల వరకు మీకు దిగుబడి సాధించవచ్చు. రైతులు జనరల్గా కంది సాగు చేసినా, పత్తి సాగు చేస్తున్నా యూరియా, DAP, పొటాషు 2-3 సార్లు వేస్తారు, 1-2 సార్లు పురుగు మందులు కొడతారు, వదిలేస్తారు. ఆ విధంగా కాకుండా మనకు యూరియా, DAP, పొటాష్ ఏ విధంగా ఇంపార్టెంటో మిగతా సూక్ష్మ పోషక పదార్థాలు, మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఈ పంటలకు, ఏ పంటకైనా చాలా ముఖ్యమైనవి. ఆ మైక్రో న్యూట్రియంట్స్లో ముఖ్యంగా మనకు 13 రకాల 15 రకాల మైక్రో న్యూట్రియంట్స్, అన్ని రకాల పోషకాలు ఉన్న ఎరువు అనేది నానో గోల్డ్ అనే ఫెర్టిలైజర్ ఎరువు. అది చాలామంది రైతులు 2 తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్నారు. ప్రతి ఒక్కరు మీరు కూడా మీ పంటల్లో నానో గోల్డ్ ఫెర్టిలైజర్ను వాడండి. మీరు ఒక 2-3 ఎకరాలకు వాడి 2-3 ఎకరాలకు వాడకుండా చూసి మీరు దాని రిజల్ట్ని చూసిన తర్వాతనే మొత్తం వాడడానికి ప్రయత్నం చేయండి. బట్ ఒక యూరియా,
DAP పొటాషియం వేయడం కాదు, మొక్కకు అన్ని రకాల పోషక పదార్థాలు అవసరం కాబట్టి అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్న ఇటువంటి ఎరువులను కూడా వాడినప్పుడే మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. ఈ విధంగా రైతులు కొత్త పంటలకు వెళ్ళండి. సో ముఖ్యంగా ఏంటంటే మీరు కంది సాగు చేసేటప్పుడు ఇంటర్ క్రాప్గా మీరు సోయాబీన్ అని వేసినారు. మీ ప్లేస్లో పెసరు కానీ మినుము కానీ సాగు చేయవచ్చు. అందులో ఒక ఇబ్బంది ఉంటుంది, పెసరు మినుము సాగు చేసేటప్పుడు అది కాయ వచ్చినప్పుడు మనకు వర్షాలు వచ్చినప్పుడు అయితే ఆ పంట మొత్తం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అటువంటి సమస్యలను తెలుసుకొని పూర్తి అవగాహన చేసుకొని రైతులతో మాట్లాడిన తర్వాతనే మీ ఫీల్డ్లో మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయడానికి ముందుకు రండి. ధన్యవాదాలు.